హాయ్ ఫ్రెండ్స్, మనందరం బతకడానికి ఆహారం తింటాం. కానీ ఆ ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? కేవలం రైతు కష్టపడితేనే ఆహారం వస్తుందా, లేదా దాని వెనుక ప్రకృతి శక్తుల హస్తం ఉందా? ఈ సృష్టిలో ప్రతిదీ ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపడి ఉందో ఈ జీవన చక్రాన్ని, సైకిల్ ఆఫ్ లైఫ్ ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చాలా క్లారిటీగా వివరించారు. ఆ అద్భుతమైన సైకిల్ ఆఫ్ లైఫ్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, జీవులన్నీ అన్నం వల్ల పుడుతున్నాయి, అన్నం వర్షం వల్ల కలుగుతుంది, వర్షం యజ్ఞం వల్ల ఏర్పడుతుంది, ఆ యజ్ఞం కర్మ వల్లే పుడుతుంది. దీని అర్థం ఏంటంటే, ప్రాణులన్నీ పెరగడానికి ఆహారం ముఖ్యం. మన శరీరం మనం తినే ఆహారం యొక్క రూపమే. ఆహారం లేదా ధాన్యం పండాలంటే వర్షం చాలా అవసరం. వర్షం లేకపోతే భూమి ఎండిపోతుంది, ఆహారం లభించదు. ఇది చాలా లోతైన పాయింట్. మనం ప్రకృతికి కృతజ్ఞతగా చేసే పనుల వల్ల ప్రకృతి శక్తులు సమతుల్యంగా ఉండి సరైన సమయంలో వర్షాలు కురుస్తాయి. యజ్ఞం అంటే కేవలం పూజ కాదు, మనం క్రమశిక్షణతో చేసే కర్మ. అంటే మనిషి తన బాధ్యతను సక్రమంగా నిర్వహించడమే యజ్ఞానికి పునాది. ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన సైకిల్ ఆఫ్ లైఫ్ ని సూచిస్తుంది. మొదటిది కర్మ యజ్ఞంగా మారుతుంది, రెండవది యజ్ఞం ప్రకృతిని ప్రభావితం చేస్తుంది, మూడవది వర్షం అంటే అన్నాన్ని ఇస్తుంది, నాలుగవది అన్నం జీవులను కాపాడుతుంది. ఈ చక్రంలో ఎక్కడ అంతరాయం కలిగినా సృష్టి అస్తవ్యస్తమవుతుంది. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే చిన్న పని కూడా ఈ విశ్వం మీద ప్రభావం చూపుతుంది. మనం ప్రకృతిని గౌరవించి మన బాధ్యతను సక్రమంగా చేస్తే ప్రకృతి మనకు కావాల్సినవన్నీ ఇస్తుంది. పర్యావరణాన్ని కాపాడటం కూడా ఒక రకమైన యజ్ఞమే అని గుర్తుంచుకోండి. మనం తినే ప్రతి మెతుకు వెనుక ఒక పెద్ద ప్రకృతి చక్రం ఉందని గ్రహించి ఆహారాన్ని వృధా చేయకండి. మన కర్మలే మన ఆహారానికి, మన మనుగడకు ఆధారం. మరి ఈ కర్మలు ఎక్కడి నుండి వచ్చాయి? బ్రహ్మదేవుడికి పరమాత్మకు ఉన్న సంబంధం ఏంటి? వీటి గురించి తర్వాతి శ్లోకంలో తెలుసుకుందాం. భగవద్గీతలోని ఇలాంటి సైంటిఫిక్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.